మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సో 46 ఏళ్ల తర్వాత 3 తలుపులను తెరిచారు. కమిటీ సభ్యులతో పాటు కొందరు మాత్రమే లోపలికి వెళ్లారు. అసలు ఈ రత్న భండాగార్లో ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, స్వామివారి సంపద ఎంత ఉంది అనేదైతే ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ పూరి జగన్నాథుడి రత్న భండార్ తలుపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయని ఫైనల్ గా తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 తలుపుల్ని తెరియడం జరిగింది. దీనికి సంబంధించి ఆభరణాలన్నింటినీ తరలించేందుకు కూడా ఒక 6 బాక్సులను సిద్ధం చేయడం జరిగింది. ఈ బాక్సులన్నింటిలో కూడా ఆభరణాలను భద్రంగా తరలించేందుకు అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే 3 తలుపులు ఓపెన్ అయ్యా, ఇంకా లోపల మరిన్ని తలుపులు ఉన్నాయా, అసలు లోపల ఏం జరుగుతుందనే అప్డేట్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. నాగబంధనం ఉంది అని అన్నారు, కాకపోతే తలుపులు తెరుచుకుంటాయా లేదా అని ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. కాకపోతే ఆ తాళాలతోనే ఈ తలుపులు తెరుచుకున్నట్లు తెలుస్తుంది. మనం మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఆ పూరి ఆలయానికి సంబంధించిన విశిష్టత, అదేవిధంగా ఆభరణాల ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. నాగబంధనం అంటే ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. గురువు గారు, ఈ నాగబంధనం అనేదంటే ఆనాటి కాలంలో రాజులు భద్రపరిచినప్పుడు నాగబంధనాన్ని వేసి భద్రపరచారంటే ఈ రోజుల్లో ఉన్న వారికి ఆ నాగబంధనాన్ని రిమూవ్ చేయడం సాధ్యమా? అంటే ఎలాంటి వాళ్ళకి అది సాధ్యపడుతుంది, మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో ప్రొఫైల్ వాళ్ళది చాలా హైగా ఉండేది. ఆ బంధన అన్నది కొద్దిగా వాళ్ళు సాధనలో కానీ, వాళ్ళ తపస్సులో కానీ, వాళ్ళ ఇంద్రియ నిగ్రహంలో కానీ బాగా గట్టిగా ఉండేది. కాబట్టి వాళ్ళు ఎటువంటిది ఆలయాలకైనా ఎటువంటి దానికైనా సులభంగా వాళ్ళు బంధన వేయడానికి అతి సులభంగా ఉన్నటువంటి శక్తులు ఉండేవి. తాంత్రిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. దీంట్లో హగోర తాంత్రికం ఒకటి, నాగసాధు తాంత్రికం ఒకటి, మలయాళ తాంత్రికం ఒకటి, మాంత్రికం ఒకటి. సో ఈ రకాలమైనటువంటి సాధన ద్వారా ఎన్నో రకాలమైనటువంటి బంధనలు ఉంటాయి. సో ఈ బంధనకు ఇప్పుడు ఉన్నవంటి టెక్నాలజీకి సెట్ అవుతుందా అవదా అని కాదు. భగవంతుడు ఇచ్చినవంటి ఆ వేదాలు, అధర్మ వేదంలో ఇవన్నీ వస్తుంటాయి. ఈ తాంత్రిక బంధాలు కానీ ఏవైనా కూడా అధర్మ వేదాలు వస్తుంటాయి. కాబట్టి దీంట్లో సాధన అనేటప్పటికీ బ్రహ్మచర్య నుండి, అంటే వయసు 13 నుండి 23 సంవత్సరాల వరకు అఘోరంగా, అంటే నిర్మలమైనటువంటి మనస్సుతోని తపస్సు ఆచరించి ఈ సాధన నేర్చుకుంటే కానీ ఈ యొక్క బంధన వేయటం కానీ తీయటం కానీ రావద్దు. అటువంటి ఉపాసకులు అంటే ఈరోజు ఈ కలియుగంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారా అనేది నాకు తెలియదు. ఉండవచ్చు ఏమో, మహానుభావులు చెప్పలేము. కాబట్టి అలాంటి మహానుభావులు ఉన్నారంటే సాక్షాత్ మహావిష్ణువు జగన్నాథుడే అయి ఉండాలి. ఆయన స్వయంగా తలుపు తెలుసుకుంటట్టుంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే గురుగారు, మీరు చెప్పండి. ఆ పూరి జగన్నాథుడి విగ్రహం చాలా విభిన్నంగా ఉంటుంది. అంటే మిగతా దేవాలయాలు చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఆ పూరి విగ్రహం చాలా విభిన్నంగా ఉంటుంది. అసలు ఎందుకు చాలా మందిలో ఉన్న డౌట్ ఇది, ఏం చెప్తారు? భగవంతుడి యొక్క అర్చామూర్తుల్లో 3 రకాల రూపాలు మనకి చెప్తారమ్మా. అదేంటంటే రూపము, అరూపము, రూపారూపం అని అంటారు. వ్యక్తము, అవ్యక్తము, వ్యక్తావ్యక్తం అని 3 రకాల ఆరాధనా పద్ధతులు, 3 రకాల విగ్రహాలు మనకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రూపము లేకుంటే వ్యక్తము అని అంటే సంపూర్ణ ఆభరణాలతో, ఆయుధాలతో ఒక రూపాన్ని, అవయవ సౌందర్యంతో పుష్టిగా ఉండేటువంటి రూపాన్ని, అంటే విగ్రహ రూపాన్ని మనం వ్యక్తము అని, రూపము అని అంటారు. ఉదాహరణకి తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అని చక్కగా శంఖ చక్రాలతో, పరిపూర్ణమైన ఆభరణాలతో, మంచి అవయవ సౌందర్యంతో ఆయన విరాజిల్లుతూ ఉంటారు. అది రూపం అని మనం భావించవచ్చు. అట్లాగే సాలగ్రామం అని ఒక చిన్న రాయిలాగా ఉంటుంది, సాలగ్రామం అని చెప్పి అంటారు. మనకి నేపాల్లో గండకి నదిలో దొరుకుతాయి. ఆ సాలగ్రామాలను కూడా ఆరాధన చేసేటువంటి ఆ విధానం మనకి వైష్ణవ సంప్రదాయంలో ఉంటుంది. అట్లా ఎప్పుడు విష్ణువుని సాన్నిధ్యం ఉండేటువంటి సాలగ్రామాలు, దానికి ఆవాహన కూడా అవసరం లేదండి. విగ్రహానికి పూజ చేయాలంటే ముందు ఆవాహన చేస్తారు. ఇక్కడ సాలగ్రామానికి ఆవాహన కూడా అవసరం లేదు. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ సాలగ్రామాలని మనం అరూపంగా మనం భావించవచ్చు. అయితే పూరి జగన్నాథ స్వామి ఒక విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే రూపారూపం. అది సంపూర్ణ రూపంగానూ ఉండదు, అట్లానే అరూపంగానూ ఉండదు. రూపారూపంగా లేదా వ్యక్తమైనటువంటి రూపంగా పూరి జగన్నాథ స్వామి వారు ఉంటారు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ శ్రీమూర్తుల ప్రత్యేకత ఏంటంటే
తిరుమల శ్రీవారు ఉన్నారు. తిరుమల శ్రీవారు ఎన్ని వేల సంవత్సరాల నాటి స్వామి, అప్పటి నుంచి ఆయనే అట్లాగే పూజలు అందుకుంటూ ఉంటారు, అన్ని చోట్ల అలాగే ఉంటుంది. ప్రధాన ఆలయంలో ఉండేటువంటి గర్భాలయంలో మూలమూర్తి సాధారణంగా శిలామయంగాను లేదా లోహమయంగాను ఉంటాయి. అంటే కొన్ని చోట్ల అంటే చిత్తంలో నటరాజ స్వామివారి ఆలయం ఉంది, అక్కడ మెటల్ విగ్రహం ఉంటుంది, పంచలోహ విగ్రహం ఆరాధన అందుకుంటూ ఉంటుంది. శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఉన్నారు, ఆయన లోహమయంగా ఆయన ఆరాధన అందుకుంటూ ఉంటారు. కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో ఉండేటువంటి స్వామి దారుమూర్తి, అంటే చెక్కతో తయారు చేసినటువంటి మూర్తి. ఆ మూర్తులు ఇంకొక ప్రత్యేకత ఉంది, అనాది నుంచి అవే మూర్తులు కాదు, ఆ మూర్తుల్ని అప్పుడప్పుడు నవకలేవర ఉత్సవం అని చెప్పి విగ్రహాలను మారుస్తారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ మూర్తుల్ని మారుస్తారు. ఆషాఢ మాసం అధిక మాసంగా వచ్చిన సంవత్సరంలో అప్పటి వరకు పూజలు అందుకున్న విగ్రహాలని మార్చి కొత్త విగ్రహాలను తయారు చేసి ఒక దీక్షగా అక్కడ ఉండేటువంటి స్థపతి గారు శిల్పి గారు కొత్త విగ్రహాలని స్వామి కల్లోకి వచ్చి ఫలానా చెట్టులో నేను ఉన్నాను అని చెప్తే ఆ చెట్టుకి తగిన విధంగా పూజలు చేసి శాస్త్రోక్తంగా పూజలు చేసి అక్కడి నుంచి దారు సంగ్రహణం అంటారు, ఆ చెక్కని ఆ చెట్టుని సంగ్రహించి అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ముహూర్త నిర్ణీత సమయంలో దాన్ని విగ్రహాలుగా మలుస్తారు. పాత విగ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే మలుస్తారు, అలాగే దానికి వర్ణలేపనం చేస్తారు. పాత విగ్రహాల్లో ఉన్నటువంటి శక్తిని ఈ నూతన బింబాల్లో ప్రవేశింపజేసి దాన్ని నవకలేబర ఉత్సవం జరుగుతుంది. ఒక్కొక్కసారి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ఒక్కొక్కసారి 32 సంవత్సరాల దాకా కూడా రావచ్చు. ఎందుకంటే అక్కడ ప్రమాణం ఏంటంటే ఆషాఢ మాసం అధిక మాసంగా వచ్చిన సంవత్సరంలోనే ఆ ఉత్సవాలు చేస్తారు. కాబట్టి ఆషాఢ మాసం చాలా విశేషమైనది జగన్నాథ స్వామి వారికి. అట్లాగే ఈ విగ్రహాలు ఇంకో ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా మూల విగ్రహాలు ధ్రువపేరం అంటారు, అంటే గర్భాలయంలో స్థాపించి ఉంటాయి. అట్లాగే ఉత్సవానికి ఉత్సవ బింబాలు ఉంటాయి. అంటే తిరుమల శ్రీవారు గర్భాలయంలో ఏం చేసి ఉంటే మలయప్ప స్వామివారు ఉత్సవం సేవించుకుంటారు, ఉత్సవాన్ని స్వీకరిస్తారు. కానీ పూరి జగన్నాథ క్షేత్రంలో సాక్షాత్తు మూల విగ్రహంగా వేయించేసి ఉన్నటువంటి ఆ జగన్నాథుడే రథం ఎక్కి ఆయనే ఉత్సవానికి బయలుదేరుతారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు ప్రస్తుతం రథయాత్ర సగంలో ఉంది మనకి. స్వామి దాన్ని శ్రీమందిరం అంటారు, ప్రధాన ఆలయాన్ని. శ్రీమందిరం నుంచి బయలుదేరి రథయాత్రగా బయలుదేరి ప్రస్తుతం స్వామి గుడించా మందిరంలో వేయించేస్తున్నారనమాట. ఇది పూరి జగన్నాథ క్షేత్రంలో మాత్రమే జరిగేటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం అండి. ఓకే గురుగారు, అంటే ఇందాక ముహూర్త బలానికి సంబంధించి మీరు చెప్పారు ప్రేక్షకులకి. అంటే ఇంకొక డౌట్ ఏంటంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు తక్కువగా ఉంటాయి, ఆషాఢ మాసాన్ని అంత మంచిదిగా భావించరు. సో ఇలాంటి టైంలో ఆ పూరి జగన్నాథుడి నిధిని బయటకు తీసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు కదా, దీని వెనక ఏదైనా రహస్యం ఉందా? దీని వెనకాల కూడా ఒక తంత్ర రహస్యమే అయి ఉండాలమ్మా. ఈ తంత్ర రహస్యం ద్వారానే ఆ స్వామిని ఒక ప్రశ్న వేసి అడిగి ఆ ముహూర్తాన్ని నిర్మించినట్టుగా మన శాసనాల ద్వారా కానీ ప్రభుత్వ ద్వారా కానీ అక్కడ ఉన్న ప్రధాన అర్చకుల ఒక ఆచార సిద్ధాంతం ప్రకారంగా అక్కడ జరగబడుతుందని నేను ఆపిస్తున్నాను. ఏది ఉన్నా ఇప్పుడు అతీతగా సంపద ఉన్నవంటి రిచెస్ట్ టెంపుల్స్లన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. మనం సోమనాథ్ నుంచి కూడా కన్యాకుమారి వరకు ఎన్నో నేలమాలికలు మన భూగర్భంలో దాచుకొని ఉన్నాయి. మీరు శ్రీశైలంలో అడవికి వెళ్ళారనుకోండి, మీకు అద్భుతమైన వంటి సంపదన శ్రీశైలంలో ఉంది. అదే విధానంగా ఈ పక్కన ఉన్నవంటి నంద్యాలకు వెళ్ళండి, మహానందిలో ఆ నంది ప్రాంతాల్లో కూడా గుప్త నిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేలమానికలు కావచ్చు, ఇప్పటి కూడా ఎంతోమంది మహాత్ములు యోగులు తపస్సు ఆచరించిన వంటి స్థలాలు మహానందిలో అక్కడ ఉంది. అదే విధానంగా అహోబిలం అంటే 9 నరసింహస్వామి నివసించే వంటి క్షేత్రం, అక్కడ కూడా ఎన్నో నేలమానికలు ఉన్నాయి. అది చెప్పుకుంటూ పోతుంటే ఇంకా మనకు దానికంటూ లేదు. ఎందుకంటే ఇది భగవంతునికి అర్పణం చేసిన వంటి ప్రసాదం, భగవంతుడికి ఇచ్చినవంటి ఒక వరం, అంటే భక్తుడు ఇచ్చినవంటి ఒక ఇది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం అది చేసింది ఇప్పుడు తీశారు, వీళ్ళు ఎందుకు తీస్తున్నారు, దేనివల్ల తీస్తున్నారు, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగపడుతుంది అంశం పైన ఇప్పుడు మనం ఇది ఒక చర్చనీయంగా మారిపోతుంది. ఇది ఏంటంటే మీరు అన్నట్టుగా 1978 తీశారు, అంటే దాదాపు 46 ఇయర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నవంటి శాసనాల ప్రకారం ఉన్నవంటి నిధులు ఉన్నాయా, ఆ మానీళ్ళు ఉన్నాయా, ఆ ఒక గొలుసులు ఉన్నాయా, ఆ కిరీటాలు ఉన్నాయా, స్వామివారికి ఉపయోగించిన వంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ ఒక రాగి పత్ర, అప్పుడంతా కూడా పేపర్స్ ఉండేవి కావు, రాగి తాళాలను రాసేవాళ్ళు. ఆ రాగి పత్రలో చూసేది. ఇప్పుడు
అది ఈరోజు ఉన్నవంటి మన బీజేపీ గవర్నమెంట్ వాళ్ళంతా కూడా ఆ ఒక స్వామివారిది అదే విధానంగా ఉన్నాయా లేవా అని తీసి పెట్టడమే తప్ప దాన్ని ఏ విధానమైనటువంటి ఉపయోగించకపోవడం అనేది మనకు జరుగుతుంది. అంటే స్వామివారి కార్యానికి ఉపయోగించవచ్చు, ఉత్సవాలకు కానీ బ్రహ్మోత్సవాలకు కానీ చేస్తారు. ఆషాఢ మాసంలో సాధారణంగా ఎటువంటి గృహప్రవేశాలు చేయరు, ఎలాంటి ముహూర్తాలు చేయరు, ఎలాంటి పెళ్ళిళ్ళు ఉండవు, ఎలాంటి బాలింతలు ఉండవు, ఎటువంటి కూడా శుభకార్యాలు చేయరు. కానీ ఆషాఢ మాసంలో కేవలము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి బోనాల ప్రకారంగా చేసుకోవడము, ఆంధ్రాలో ఇంకొక జాతరలు చేసుకోవడము, కేరళలో అన్ని దేవాలయాల్లో కూడా వరి ఉంటుంది కదమ్మా, ఆ వరిని కోసి స్వామివారికి కొత్త వరిని స్వామికి అర్పణ చేస్తుంటారు. గురువాయిల కావచ్చు, శబరిమల కావచ్చు, వడకన్న నక్షత్రం కావచ్చు. ఇప్పుడు మనము ఒరిస్సాలో చూసుకుంటే పూరి జగన్నాథుని ఒక రథయాత్ర కావచ్చు. అట్లాగా ఆషాఢ మాసంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానమైనటువంటి ఒక కార్యక్రమంలో నిమర్చుకొని ఉంటారు. ఎందుకు అంటే మనకు ఆచార్యులకు కావచ్చు, మన గోల్సిమిత్ వాళ్ళు కావచ్చు, మరి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అందరూ ఫ్రీగా ఉంటారు. ఈ మాసంలో బ్రాహ్మణులకు కూడా ఎటువంటి పూజలు పునస్కారాలు ఉండవు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనుకుంటారు. అందరూ ఒక ఆధ్యాత్మిక చింతలో ఉంటారు. వారికి ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీస్ వాళ్ళ దేహంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఈ ఉత్సవాలు చేయటం. అంటే పూరి ప్రజలకు ఆ జగన్నాథుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. పూరి ప్రజలనే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఆ జగన్నాథుడిని కొలుస్తుంటారంటే ఇలాంటి నిధిని బయటకు తీసినప్పుడు కానీ, స్వామివారి ఆభరణాలను లెక్కించాలి అన్నప్పుడు కానీ, అంటే వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుందా? అంటే కొంతమంది భక్తులు దీన్ని మూఢనమ్మకం అంటారు, కొంతమంది ఆ స్వామివారి కృపతో ఇది జరిగిందంటారు. ఎట్లా చూడాలంటారు దీన్ని? ఇది మనోభావన దెబ్బతీయటం అనేటప్పుడు మనం అనుకోకుండా ఇది ఒక మంచిదే అనుకోవాలి. ఎందుకంటే చీకట్లో ఉన్నవంటి ఒక వస్తువుని వెలుగులో తీసుకురావటం, ఎంతకాలం ఆ చీకట్లోనే పెడతారు, బయటికి వస్తేనే ఆ ఒక బండారం అంటే ఏంటనేది బయటపడుతుంది. స్వామివారికి ఎంత నిధులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ గవర్నమెంట్లో కూడా లెక్కలో ఉంటుంది. అది స్వామివారికి ఉత్సవాల్లో కానీ కైంగర్యాల్లో కానీ ఆ స్వామికి అలంకరించడంలో కానీ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి నిధిని దుర్వినియోగం కాకుండా ఉండాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపులో ఒక చిన్న ఉంగరాన్ని చూస్తే కూడా మనకు అది అమ్మేసుకోవాలి, అది పెట్టేసుకోవాలని ఒక దుర్బుద్ధి పడుతుంది. అటువంటి దైవానికి సంబంధించినటువంటి ఎన్నో నిధుల్లో ఎవరైనా తప్పుతోవ పట్టి వెనుక నుంచి సొరంగాలు తవ్వి తీసుకున్నామంటే ఒక వాళ్ళు కూడా ఉండి మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అవన్నీ కూడా బయటపడకూడదు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క గేట్ ఓపెన్ చేసి సక్రమంగా అన్నీ బయట తీసి ఎన్ని ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ కూడా తీసి ఆ లెక్క పెట్టేసి ఆ స్వామివారికి తిరిగి అర్పణ చేయటమే ఒక కార్యం. మనోభావన దెబ్బతీయడం ఎప్పుడు జరుగుతుంది? దాన్ని తప్పుదోవ పట్టించడం, దాన్ని ఒక వేరే రకంగా ఉపయోగించుకోవడం, దాన్ని ఒక రకంగా చేసుకుంటే అది మాత్రం ప్రజలు ప్రత్యేకంగా దాని దండయాత్ర ఎత్తారు, వదిలిపెట్టారు. ఓకే గురుగారు, మీరు చెప్పండి. అంటే స్వామివారి కృపతోనే ఆ తలుపులు తెరుచుకున్నాయి అనుకోవచ్చు, ఎందుకంటే నాగబంధనం ఉంది అని రకరకాల వార్తలు వచ్చాయి. తలుపులు తెరుచుకుంటాయా లేదా అని చెప్పి అందరూ ఆసక్తిగా చూసారంటే ఆ పూరి జగన్నాథుడి కృపతోనే ఆలయ తలుపులు ఎలాంటి ఇష్యూ లేకుండా ఓపెన్ అయ్యాయి అనుకోవచ్చా? పూరి జగన్నాథుడి కృప, భగవంతుడి కృప వల్ల కేవలం తలుపులు తెరుచుకోవడమే కాదండి, గత 10 సంవత్సరాల నుంచి వైదిక మతానికి, వైదిక ధర్మానికి ఒక స్వర్ణయుగం నడుస్తూ ఉంది. మనం చూస్తున్నాం. ఈరోజు అయోధ్య రామాలయ నిర్మాణం కానీ, ఎన్నో ఆలయాల పునరుద్ధరణ కానీ, కాశీ క్షేత్రం యొక్క పునరుద్ధరణ కానీ, ఎన్నో గత 10 సంవత్సరాల నుంచి ఒక మారిన కాలాన్ని మనం చూస్తున్నాం. వైదిక మతానికి ఇది ఒక స్వర్ణయుగంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఖచ్చితంగా అండి భగవంతుడి అనుమతి లేకుండా, భగవంతుడి అనుగ్రహం లేకుండా ఏది ముందుకు వెళ్ళదు. ఇది ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహము, అనుమతితోనే ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే సక్రమంగా తలుపులు తెరుచుకోవటం. ఎందుకు సక్రమంగా అంటున్నానంటే 46 సంవత్సరాల క్రితం తీసిన తాళం అది ఖచ్చితంగా తుప్పు పెట్టి ఉంటుంది, లేకుంటే అందులో డస్ట్ పేరుకొని ఉంటుంది, లేకుంటే స్ట్రక్ అయి ఉంటుంది. దాన్ని కొద్దిపాటి శ్రమతోనే సులభంగానే దాన్ని అవసరమైతే కట్ చేద్దాము, లేదా అవసరమైతే దాన్ని బద్దలు కొడదాం అనుకున్న అంత పరిస్థితి రాకుండానే భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ప్రసాదించారు.
ప్రసాదించి దాన్ని తెచ్చుకునేటువంటి దీన్ని మనం గమనించాం. ఒకటి. రెండవది, ఖచ్చితంగా ఆలయ సంపదని రక్షించేటువంటి బాధ్యత అర్చక స్వాముల మీదే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అర్చక స్వాములు ఆ స్వామివారి శ్రీమూర్తుల్ని కానీ స్వామివారి ఆభరణాల మీద కానీ ఎప్పుడూ జాగరూకతగా ఉంటారు. కాబట్టి ఇంతటి పెద్ద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి వారి అనుగ్రహం తీసుకొని ఆ తాలూకు చేయవలసిన ప్రాయశ్చిత్తాలన్నీ గత రాత్రి కానీ ఈరోజు ఉదయం కానీ అవన్నీ పూర్తి చేసే ఉంటారు. తర్వాత ఇలాంటి ప్రక్రియ జరగడం అనేది చాలా అవసరం అండి ఈరోజు. ఎందుకంటే దాని ఇన్వెంటరీ ఎంత ఉందో ఆలయానికి ఇప్పుడు దాకా తెలియదు. గత వందల సంవత్సరాల నుంచి విదేశీ పాలకులు కానీ ముస్లిం పాలకులు కానీ ఈ దేశ సంపదని ఈ దేవాలయ సంపదని కొన్ని సంవత్సరాల పాటు కొల్లగొట్టినా కూడా ఆ మిగిలి ఉన్న సంపద ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కానీ కోర్టు వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలయ కమిటీ కానీ అక్కడ ఉండేటువంటి న్యాయమూర్తులు ఎవరైనా కానీ వాళ్ళందరూ పూనుకొని ఈరోజు ఈ సంపదను లెక్కించడం అనే ప్రక్రియ అనేది మొదలవటం అనేది ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తాను. అట్లాగే ఇలాంటి సంపదని లెక్కించేటువంటి ప్రక్రియ పూరి జగన్నాథుడితో మొదలైంది. ఇది కంటిన్యూగా అన్ని ప్రాచీన ఆలయాలకు కొనసాగాలని నేను భావిస్తున్నాను. అన్ని ప్రాచీన ఆలయాల కంటే ఇప్పుడు శ్రీరంగం ఉంది. శ్రీరంగ క్షేత్రానికి ఎన్ని వందల ఎకరాల మాన్యాలు ఉన్నాయో అవన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సింహాచలం ఉంది. సింహాచలంలో స్వామికి సమర్పించినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఉండే సంపద ఎంత ఉందో అది ఖచ్చితంగా పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అట్లాగే తిరుమల ఆలయానికి ఉన్నటువంటి భూములు కానీ అవి అన్యాక్రాంతం అయి ఉన్నాయా, అవి సక్రమంగా స్వామి సేవలోనే వినియోగపడుతున్నాయా, వీటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకనంటే అది జాతి సంపద అంటే ఆలయానికి ఏదైనా సమర్పిస్తే అది కేవలం కొంతమంది వ్యక్తులకు వ్యక్తిగతంగా అనుభవించడానికి కాదు. ఆలయం యొక్క భూములు ఉన్నాయి. ఆలయం యొక్క భూమిని ముక్కలు చేసి ప్లాట్లు వేసుకొని వ్యక్తిగతంగా వాడుకోవటానికి ఆ రోజులు దానం ఇవ్వలేదు రాజులు, మహారాజులు కానీ జమీందారులు కానీ అప్పుడు ఉండేటువంటి ధనవంతులు కానీ. ఆచంద్ర తారార్కం ఈ ఆలయ వ్యవస్థ సమాజ హితం కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక మహాసంకల్పంతో చేసినటువంటి ఆ సంపదను మొత్తం లెక్కించి ఇన్వెంటరీ తయారు చేసి భవిష్యత్ తరాల వారికి క్షేమంగా అందిస్తూ ఈ వైదిక మతాన్ని హిందూ సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఖచ్చితంగా కృషి చేయాలి అని చెప్పి నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. అలాంటి ప్రక్రియ పూరి జగన్నాథ స్వామి ఆలయ మదింపుతో ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ సపతి గారు. ఆలయానికి సంబంధించిన అద్భుతమైన ఆ స్వామివారి రూపానికి సంబంధించి ఆభరణాల విలువకు సంబంధించి చెప్పారు. అదేవిధంగా బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నమోదు గారు మీకు కూడా ధన్యవాదాలండి. నాగబంధనం అదేవిధంగా దానికి ఉన్న విశిష్టత గురించి కూడా తెలియజేశారు. ఇక రత్న భండార్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్పబోతున్నారని చెప్పి దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ని 10 టీవీ ప్రసారం చేస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి.